all of you, welcome back to my channel. So we are here in IKEA. సో ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి వెళ్ళాము. అక్కడ కొన్ని అయితే షాప్ చేద్దామని అనుకున్నాము. సో దీస్ ఆర్ ద పిల్లోస్ అనమాట. 249, 349 ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఐ టుక్ దిస్ లైక్ రెక్టాంగిల్ పిల్లో ఉంది కదా, అది కొంచెం సోఫా పైన లేకపోతే మన బెడ్ పైన డెకరేట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నట్టుగా అయితే అవి ఒక 2 పిల్లోస్ అయితే తీసుకున్నాను. ఇట్స్ లైక్ రెడ్లో తీసుకున్నాను, డిఫరెంట్గా ఉంది కదా అని. సో ఈసారి ఏంటి అంటే జనరల్గా ఐకియా వెళ్తే పైన అన్ని సెటప్స్ అవన్నీ చూసేసి రూమ్ వైజ్ అవన్నీ చూసిన తర్వాత కిందకి వస్తాం కదా. సో ఈసారి అసలు అంత ఓపిక లేకుండా అనమాట. సో డైరెక్ట్గా మేము ఓన్లీ షాప్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయాము. ఆ సెటప్స్ అవన్నీ అయితే చూడలేదు. సో ఇక్కడ కొంచెం అలా షాపింగ్ చేసేసి ఇంకా ఫుడ్ తినేసి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఈసారి కొత్తగా అంటే పాన్స్ ఏవో ఉన్నాయి, అవి బాగున్నాయి లైక్ వండుకోవడానికి వాటికి. అండ్ ఈ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, భలే క్యూట్ ఉంది కదా. అండ్ దీస్ వాజెస్ ఏంటంటే 999 అయితే ఉన్నాయి. సో ఓకే విల్ టేక్ లేటర్ అని చెప్పి అనుకున్నాను. దట్స్ ఇన్ మై విష్ లిస్ట్ అనమాట ఎప్పటి నుంచో. అండ్ దిస్ ఇస్ ద అంటే అక్కడ చిన్న చిన్నగా అలా అరేంజ్ అయితే చేశారనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా, పింక్ కలర్లో అలా రూమ్ బ్యాక్గ్రౌండ్ అది. అండ్ యాక్చువల్గా ఫ్రంట్ రూమ్లో లివింగ్ రూమ్లో మ్యాట్ కోసం అని చూసాము, బట్ నాకు కావాల్సిన సైజులో లేదనమాట. సో ఇంకా అలా అని చెప్పి తీసుకోలేదు. అవి సమ్ స్టార్టింగ్ 4000 నుంచేమో స్టార్ట్ అయ్యి ఉన్నాయండి, సమ్ 12,000-14,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇవి లైట్ సెక్షన్. ఇక్కడ వీటి కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇవి చూసినప్పుడల్లా ఐ ఫీల్ లైక్ డైనింగ్ టేబుల్ ఇలా ఓపెన్ కిచెన్ ఉండి పైన ఇలా కొంచెం స్పేస్ ఉంటే అలా ఫుల్ లైట్స్తో డెకరేట్ చేసా ఇలా అనమాట. దట్స్ లైక్ మై డ్రీమ్, అలా డెకరేట్ చేద్దాం చేస్తుండే అని ఎప్పుడు చూసినప్పుడల్లా అలా అనుకుంటాను. సంహవ్ ఇవి చాలా బాగా నచ్చుతుంది. సో ఇలాంటిది లేదు కానీ మా ఇంట్లో వేరేది ఉందండి, జస్ట్ ఒక చిన్న ల్యాంప్ ఫాల్ సీలింగ్ చేయించి ఇంకా ల్యాంప్ అయితే పెట్టాను వైట్ కలర్ది. సో అలా అంటే పెద్దగా అయితే పెట్టలేను బికాజ్ స్పేస్ అంత లేదు కాబట్టి ఒక్కటి చిన్న దాంతో అయితే సరిపెట్టుకున్నాను. అండ్ దీస్ ఆర్ లైక్ ల్యాంప్స్ డిఫరెంట్ షేడ్స్. సో నాకు ఈ అది బ్యాంబూతో చేసింది చూసి అయితే నాకు ఎయిర్పోర్టే గుర్తొచ్చింది, గువాహతి. సో అక్కడైతే అన్నీ ఇలాంటివే ఉండే. ఈవెన్ అక్కడ మనకి మేఘాలయలో షిలాంగ్లో అన్ని స్టోర్స్లో అవి సేల్ కూడా చేస్తున్నారు. 1200-1400 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. సో అది కొంచెం పెద్దగా అయిపోతుంది నాకు ఫ్లైట్లో క్యారీ చేయడానికి అని చెప్పి నేనైతే తీసుకోలేదండి. అండ్ ఈ సెటప్ చూస్తున్నారు కదా, అసలు భలే ఉంది కదా. సో ఇది ఏదైనా వాల్కి చేస్తే సూపర్ ఉంటుంది. అండ్ సీ దిస్ కలర్ఫుల్ ఫ్లవర్ వేసెస్ ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ ద థింగ్ ఈస్ ఇప్పుడు ఇవి తీసుకుంటే బేసికలీ టీవీ యూనిట్ లేదు, సో ఐ కాంట్ కీప్ ఇట్ ఎనీవేర్ అనమాట, అందుకని చెప్పేసి. అండ్ లేటర్ వి టుక్ సమ్ ఫుడ్, ఒక సూప్ అయితే ట్రై చేసాము. అండ్ కొంచెం చికెన్ టిక్కా బిర్యానీ, దిస్ ఈస్ పాస్తా, చికెన్ సలాడ్, బన్ అండ్ మీట్ బాల్స్ విత్ వెజ్జీస్ అనమాట. అది చాలా బాగుంటుంది. సో దిస్ వాజ్ అవర్ మెన్యూ ఫర్ ద డే అనమాట. అండ్ ఒకటి చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాము. సో సూప్ వాజ్ ఓకే అండ్ మీట్ బాల్స్ బాగుంటుంది. అండ్ రోస్టెడ్ ల్యాంబ్ విత్ వెజ్జీస్. సో దట్ వాజ్ ఓకే అనిపించింది. మిగతా అన్నీ తిన్నాం కానీ ఆ ల్యాంబ్ ఏంటో కొంచెం రోస్టెడ్ చేసినందుకేమో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉండే. సో జస్ట్ 8.5 అనమాట, దట్స్ ఇట్. సో యమ్మీ లంచ్ అనాలి. అన్నిటికన్నా చికెన్ బిర్యానీ, టిక్కా బిర్యానీ బాగుండే. అండ్ ఇంకోటి సూప్ ఒకటి ఇట్ వాజ్ ఓకే, మైండ్ స్టోమ్ సూప్ ఏదో అన్నారు. అండ్ మీట్ బాల్స్ అయితే జనరల్గా ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా తింటాము, అవి రియలీ లవ్ ఇట్. అండ్ దిస్ ఇస్ ద వైబ్ అనమాట అక్కడ లోపల, సూపర్ ఉంది కదా. అండ్ ఇంకా లేటర్ ఇది ఫుడ్ అయిపోయిన తర్వాత కేమ్ లైక్ ఇంకా వెళ్ళిపోయి బిల్లింగ్ అయితే చేయించేద్దాం అనుకున్నాము. సో ఈ స్టూల్ అయితే నా దగ్గర ఉందండి, వైట్ కలర్లో, తీసుకొని కూడా దాదాపు 2 years అయిపోతుంది. సో ఏంటి అంటే అది ప్లస్ ఇట్లా వైట్ చైర్స్ ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయండి నా దగ్గర. నా గార్డెన్లో వేద్దాము అన్నట్టుగా అయితే నేను కొన్నానండి. సో ఆల్మోస్ట్ మాకు ఒక 4 hours ఏమో పట్టింది అనుకుంటా, షాపింగ్ ప్లస్ ఫుడ్ తినేసి. ఇంకా ఫైనలీ వి స్టార్టెడ్. సో ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఇంకో గంట పట్టేసింది. సో దాట్స్ లైక్ మై ఐకియాలో
షాపింగ్ అనమాట. సో ఇక్కడ మనం సెల్ఫ్గా కూడా మనం స్కాన్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. లైక్ మనమే స్కాన్ చేసేసుకొని బిల్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ అ మిర్రర్ ఐ బాట్ ఫ్రమ్ ఐకియా. సో ఈ ప్లేస్లో నా దగ్గర మిర్రర్ లేకుండే. సో ఫైనలీ ఐ బాట్ ఇట్. సమ్ 3000 చేంజ్ ఉందండి. అండ్ ఇలా స్టోరేజ్ బాక్సులు అయితే తీసేసుకున్నాను ఒక 4. సో దట్ ఇందులో ఉంటాయి కదా కొంచెం, అవన్నీ మంచిగా నీట్గా సర్దేసి పైన పెట్టేద్దాము షెల్ఫ్స్లలో అని. అండ్ ఇది ఒకటి ఏంటంటే సోప్ డిస్పెన్సర్ అండ్ వైపర్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది ఒకటి కప్ అయితే తీసుకున్నాను, లైక్ టు హ్యావ్ సమ్ హాట్ వాటర్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, ఇదేంటంటే మనము వెజిటేబుల్స్ని వేసి వాష్ చేసినాక ఇలా డ్రై చేసుకోవడానికి అనమాట. సో ఐ హ్యావ్ జస్ట్ సీన్ వై నాట్ వి ట్రై అని చెప్పి అయితే తీసుకున్నాను. సో దట్ ద థింగ్ ఐ బాట్ ఫ్రమ్ ఐకియా అండి. సో దాట్స్ అ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.